సతతము నీకుండును సకలాశీర్వాదములే సతతము నీకుండును ఓ మహిళా నీ జీవితం ఎంతో ఘనమైనది ఎంతో విలువైనది ఎంతో విలువైనది ఎంతో విలువైనది ఎంతో చక్కటి కీర్తన ఆలపించిన క్వైర్ బృందానికి స్త్రీల సమాజం తరపున ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నామండి. వాక్య పఠనము తాడి శాంతి గారు, సామెతలు 31 అధ్యాయము 25 నుంచి 31 వరకు. సామెతలు 31 అధ్యాయం 25 నుంచి 31 వరకు. నడికట్ల చేత వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాల విషయమై నిర్భయంగా నుండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మము ననుసరింపక ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోస్కరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. వాక్య పఠనం చేసిన తాడి శాంతి గారికి వందనములు చెల్లించుకుంటున్నామండి. రెండవ వర్తమానంగా వాక్య సందేశాన్ని అందించవలసిందిగా స్వర్ణ శిరీష్ గారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, స్త్రీలమైన మనలందరినీ ప్రేమించి ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. స్త్రీల ఆధ్యాత్మిక సువార్త సమావేశంలో 4వ కూడికలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టి మాట్లాడడం ఆరంభించారు. ఇప్పటికే ఈ యొక్క సంఘ కార్యవర్గము, దేవుని సేవకులు, స్త్రీలమైన మనందరము కూడా ఆధ్యాత్మికంగా మేలు పొందాలని మన కొరకు ఏర్పాటు చేసిన ఈ కూడికలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. సంఘ కార్యవర్గం అంతటికి నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సంఘ దైవజనులు
రత్నరాజు పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా సైరస్ రాజ్ అన్నకి నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పాస్టర్ గారి కుమారులకు, వారి కుటుంబానికి నా యొక్క వందనాలు. వాక్య సందేశాన్ని అందించిన సిస్టర్ టెన్సీ గారికి నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మన సంఘాల్లో మరొక స్పీకర్ని దేవుడు సిద్ధపరుస్తున్నందుకు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. స్త్రీల సమాజం అంతటికి వందనాలండి. మీ యొక్క క్వైర్ ప్రత్యేకత ఏంటో చెప్తారా? ప్రతి చోట క్వైర్కి కంపల్సరీ డైరెక్టర్ గారు ఉంటారు లీడ్ చేయడానికి. మీకు మీరు లీడ్ చేసుకోగలుగుతున్నారు, దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. యవనస్తులు, అనుభవం కలిగిన వారి కలయిక మీ క్వైరు, స్త్రీల సమాజం, దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. సంగీతం అందిస్తున్న సహోదరులకు నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. మీ యొక్క సంగీతాన్ని దేవుడు మీకు ఇచ్చిన తలాంతుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు కార్యక్రమాన్ని నడిపిస్తున్న సిస్టర్ సునీత గారికి నా యొక్క వందనాలు. నిన్నటి దినం కార్యక్రమాన్ని నడిపించిన సుమతి గారికి కూడా నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నిన్నటి దినం మర్చిపోయానండి నేను. చాలామంది అంటున్నారు అక్కడికి వెళ్ళాక మర్చిపోతున్నామని. మేము కూడా మర్చిపోతాం, ఎందుకంటే మనందరము నేర్చుకుంటూ ఉన్నాం. పొరపాట్లు చేస్తాం, దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అసైన్మెంట్ మర్చిపోవండి. టీచర్స్గా అలవాటయ్యి అసైన్మెంట్ మాత్రం మర్చిపోయేదే ఉండదు. చెప్తారా? క్వశ్చన్ ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య కాలంలో ప్రస్తావించిన పాత నిబంధనకు చెందిన స్త్రీలు. ఒక స్త్రీ గురించి నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నాం. ఆమె ఎవరు? షేబదేశపు రాణి. 2 సువార్తల్లో ఆమె గురించి ప్రస్తావన ఉంది. ఇంకొక స్త్రీ లోతు భార్య అని సహోదరి చెప్పారు. ఇంకా లూకా సువార్తలోనే ఇంకొక స్త్రీ గురించి కూడా ప్రస్తావన ఉంది. నేను గమనించినంత వరకు సారెపతు విధవరాలి గురించి కూడా ప్రభువు ప్రస్తావించారు. ఏలియాను అనేక మంది విధవరాండ్రు సారెపతిలో ఉన్న ఆమె సారెపతి విధవరాల దగ్గరికే ప్రభు పంపించారు అని అక్కడ వాక్యంలో ఉంది. షేబదేశపు రాణి, సారెపతి విధవరాలు, ఇంకెవరండి? లోతు భార్య. ఏ ఏ సందర్భాలలో ఆ స్త్రీలను గురించి ప్రభు ప్రస్తావించారో స్త్రీల సమాజంలో ధ్యానం చేయండి. అదొక అంశం పెట్టుకుని మనం ధ్యానం చేయొచ్చు. ఏ సందర్భంలో ఆ స్త్రీల ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొచ్చారో మనం ధ్యానం చేయొచ్చు. ఈ యొక్క దినాన వాక్యాన్ని ధ్యానించక ముందు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన మహిమోన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించుట కొరకు మీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి ఆయన చేసిన శిలువ బలియాగం విశ్వసించడం ద్వారా మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి అని మిమ్మల్ని పిలిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. స్త్రీలమైన మమ్మల్ని ప్రేమించి మా కుటుంబాలను కట్టుకోవడానికి మీరు వినిపిస్తున్న వాక్య సందేశాలను బట్టి మీకు వందనాలు ప్రభువా. మీరు మాట్లాడే దేవుడు నాయన. ఇది నాన్న మీరు మాట్లాడడం ఆరంభించారు, మీరు కొనసాగించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీ దాసురాలను మరుగుపరచండి, మానవ తలంపులు మాటలు కొట్టివేయండి ప్రభువా. మీ ఆత్మ సహాయాన్ని నడిపింపును దయచేయండి. ఏ ఉద్దేశంతో మీరు ఏ మాటలు రాయించారో అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, అన్వయించుకోవడానికి మా అందరికీ మీ సహాయం దయచేయండి ప్రభువా. మా అందరి హృదయాలు ఎరిగిన వారు, మా బ్రతుకులు ఎరిగిన వారు ప్రభువా. ఈ కూడికల ద్వారా నాయనా మేమేమి నేర్చుకోవాలో, ఏ ఉద్దేశంతో ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయో ఆ ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా మీరు సహాయం చేయమని మొరపెడుతున్నాను తండ్రి. మీకు వందనాలు.
మంచి దేవుడు ప్రభువా, మీ ప్రేమకై మీకు వందనాలు. మీరు మాకు ఆశ్రయంగా ఉన్నారు. క్షేమము కలిగి మేము అందుకే ఉండగలుగుతున్నాం నాయనా, మీకు వందనాలు. మా మంచి కాపరి మీకు వందనాలు నాయనా. మీరు కాపరిగా ఉన్నందుకే ఈ లోకంలో మా ధైర్యం ప్రభువా. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని బట్టి, దైవజనులను బట్టి, ఇక్కడ జరుగుతున్న పరిచర్య అంతటిని బట్టి మీకు వందనాలు. స్త్రీల సమాజాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు ప్రభువా. ఆనాటి మరియ వలె మీ పాదాల దగ్గర కూర్చున్నాం. మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నాం. మానవ స్వరాన్ని మరుగుపరిచి మీరు మా అందరితో మాట్లాడి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మీరే మలచవలసిందిగా ప్రార్థన చేస్తూ మమ్మల్ని ఈ సమయాన్ని మీ కృప ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నామంలో నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ దినం మనం ధ్యానం చేసుకోబోయే స్త్రీ పాత నిబంధనకు చెందిన స్త్రీ. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి, బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి ఒక కుటుంబాన్ని ఎన్నుకొని ఆ కుటుంబంలోనికి ముగ్గురు బిడ్డల్ని ఇచ్చి ఆయా స్థాయిల్లో వారిని వాడుకున్నారు. ఆ కుటుంబం అంతా వారి వారి బాధ్యతలను నిర్వర్తించారు. దేవుడు ఎన్నుకున్న నాయకుడు ఎవరండి? ఇశ్రాయేల్ బానిసత్వం నుండి విడిపించడానికి మోషే. మోషే యొక్క తల్లిదండ్రులు అమ్రాము, యోకెబెదు. మోషే అమ్రాము యోకెబెదులకు జన్మించాడు. అప్పటి పరిస్థితులు మనకు తెలుసు. మోషే జీవితంలో ఆ తల్లిదండ్రుల విశ్వాసం మనకు తెలుసు. మోషే జన్మించినప్పుడు తన జీవితంలో షిఫ్రా, పూయల యొక్క పాత్ర ఉంది. తన యొక్క సహోదరి మిరియాము పాత్ర ఉంది. తర్వాత ఫరో కుమార్తె పాత్ర ఉంది. తర్వాత నాయకునిగా నడిపించడానికి తిరిగి తన దేశానికి వెళ్తూ ఉంటే మరణం నుంచి కాపాడబడ్డాడు. తన భార్య పాత్ర కూడా ఉంది. గత సంవత్సరం మనం సిప్పోరా గురించి ధ్యానం చేసుకున్నాం. సిప్పోరా గురించి ధ్యానం అయిన తర్వాత ఇక్కడ ఉండగానే నాకు వచ్చిన తలంపు ఆ స్త్రీని గురించి ధ్యానం చేయాలని. మోషే మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులను ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించబడ్డానికి వాడుకున్న వ్యక్తి. మోషేతో పాటు ఇంకెవరు వాడబడ్డారండి? మోషేతో పాటు బానిసత్వము నుంచి మోషేతో పాటు ఉన్న వ్యక్తి అహరోను, తన అన్న అయిన అహరోను. దేవుని వాక్యంలో మనం చూస్తాము, మోషే మిద్యాను దేశం నుండి తిరిగి వచ్చిన తర్వాత అహరోనే వెళ్ళి మోషేని కలుసుకున్నట్లుగా చూస్తాము. ఆ క్షణం నుంచి ఆ ఇద్దరు అన్నదమ్ములు కలుసుకున్న ఆ క్షణం నుంచి అహరోను హోరు కొండ మీద మృతి చెందే వరకు కలిసే ఉన్నారు ప్రతి పరిస్థితిలో. అవునండి, కలిసే ఉన్నారు ప్రతి పరిస్థితిలో. కలిసి దేవుని ఉద్దేశాలు నెరవేర్చారు. కలిసి దేవుని చేత వాడబడ్డారు. వారిరువురు దేవుని ఉద్దేశాలు కలిసి నెరవేర్చడానికి తప్పకుండా మరొక స్త్రీ పాత్ర కూడా ఉంది. ఆమె ఎవరై ఉంటారు? ఎవరండి అండి? మిరియాం గురించి ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదండి. అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉండాలంటే ఎవరి పాత్ర ఉంటుంది మనకు బాగా తెలుసు. సిప్పోరా. ఇంకా సిప్పోరా బానిసత్వంలో లేదు. సిప్పోరా అరణ్య ప్రయాణం స్టార్టింగ్లోంచి లేదు.
ఎవరున్నారు? ఎవరి భార్య అండి? అహరోను భార్య. పేరేంటో చెప్తారా? మనం ఒకే చోట చదువుతాం అహరోను భార్య గురించి. దేవుని ఉద్దేశాలు ఆ కుటుంబం ద్వారా నెరవేర్చబడడానికి అహరోను భార్య యొక్క పాత్ర ఏమైందో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఆమె ఎవరో చూద్దాం రండి. నిర్గమాకాండము 6వ అధ్యాయం. నిర్గమాకాండము 6వ అధ్యాయం 23వ వచనం. అందరం కలిసి చదువుదామండి. అందరం కలిసి చదువుదామా? నిర్గమాకాండము 6వ అధ్యాయం 23వ వచనం. అహరోను అమ్మీనాదాబు కుమార్తెను నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను. చాలండి. ఈరోజు మనం ధ్యానం చేసుకునే స్త్రీ ఎవరండి? ఎవరు పేరు చెప్పాలి? అహరోను భార్య ఎవరండి? ఎలీషెబా. ఈ ఒక్క వచనంలోనే మనము ఎలీషెబా గురించి చదువుతాం. ఇంకెక్కడ ఆమె ప్రస్తావన లేదు. ఆమె గురించి మరెక్కడ కూడా రాయబడలేదు. ఆమె మాటలు కూడా ఎక్కడా లేవు. ఆమె జీవితం గురించి మనకెలా తెలుస్తుంది? ఆమె గురించి రాయబడకపోతే. ఈ విషయం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ కళాశాలలో బోధించే ఒక అక్క సేవకురాలు చెప్పిన మాటలు విన్నాను నేను. మనం ఒక పురుషుని గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయనకి చాలా కోపం ఎక్కువ అన్నామనుకోండి, మనం ఏమనుకుంటామో వారి భార్య గురించి ఆమెకు సహనం ఎక్కువ, ఇలాంటి కోపిష్టితో బ్రతుకుతూ ఉంది అంటాం కదండి. అంటే ఆ వ్యక్తిని చూసి తన భార్య యొక్క పరిస్థితి ఏంటనేది మనం చెప్పగలం. అలాగే ఎలీషెబా గురించి వాక్యంలో లేదు, కానీ ఆమె ఏ స్థితిగతుల్లో నివసించింది, ఆమె కాలంలో అక్కడున్న పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల్లో ఆమె ఎలా ఉండగలిగింది, ఆ విషయాలు ధ్యానం చేసుకున్నప్పుడు ఎలీషెబా యొక్క క్యారెక్టర్ మనకి అర్థమవుతుంది. ఎలీషెబా కుమార్తెగా ఎలా ఉంది, మెట్టినింటిలో కోడలిగా ఎలా ఉంది, భార్యగా ఎలా ఉంది, తల్లిగా ఎలా ఉంది, అత్తగారిగా ఎలా ఉంది, నానమ్మగా ఎలా ఉంది, ఎలాంటి వారసత్వం సమాజానికి ఆమె అందించిందో ధ్యానం చేసుకుందాం. రాత్రి నేను తక్కువ సమయం తీసుకున్నాను. ఎందుకనుకుంటున్నారా? ఇప్పుడు తీసుకోవాలని. ఆకలేస్తే చెప్పండి, చెయ్యొద్దని ముగించేసుకుందాం. ఎలీషెబా ఒకే వచనంలో రాయబడిన స్త్రీ. ఈమె ఎవరి కుమార్తె అని ఉందండి? ఆమె తండ్రి ఎవరో చెప్పండి, మన చదువుకున్న వచనం నుంచి. ఎవరండి? ఎలీషెబా యొక్క తండ్రి అమ్మీనాదాబు. తర్వాత సహోదరుడు నయస్సోను, భర్త అహరోను. వీరు ఏ గోత్రానికి చెందినవారు? ఏ గోత్రంలో ఎలీషెబా పుట్టింది అంటే సంఖ్యాకాండము 1వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 7వ వచనం. యూదా గోత్రంలో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 7వ వచనం. అంటే ఎలీషెబా ఏ గోత్రంలో పుట్టిందండి? యూదా గోత్రంలో. ఇప్పుడు ఆమె ఎవరిని వివాహం చేసుకుంది? తన భర్త పేరు అహరోను ఏ గోత్రానికి చెందినవాడు? యూదా అండి. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముంటుంది? లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ వంశస్థుడు లేవి కుమార్తె ఎవరు? అమ్రాము, యోకెబెదు.
కాబట్టి అహరోను ఏ గోత్రానికి చెందినవాడు? లేవి గోత్రానికి చెందినవాడు. అమ్రాము యోకెబెదుల వివాహము వారి గోత్రంలోనే జరిగింది. వారి కుమారుడైన అహరోను వివాహం వారి గోత్రం నుంచి కాకుండా మరొక గోత్రానికి చెందిన ఎలీషెబాను వివాహం చేసుకున్నారు. ఈ 2 గోత్రాలు కూడా ఇశ్రాయేలీల 12 గోత్రాలలో చాలా ప్రాముఖ్యమైన గోత్రాలు. ఎందుకనండి? యూదా గోత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రంలో నుండి జన్మించబోతున్నారు. లేవి గోత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి? యాజకులు, మందిరంలో పరిచర్య చేసే యాజకులు లేవి గోత్రంలో నుండి రాబోతున్నారు. అలాంటి 2 గోత్రాలకు చెందిన కుటుంబం ఈ కుటుంబం. ఈమె యొక్క తండ్రి అమ్మీనాదాబుగా చూస్తున్నాం. ఈమె యొక్క సహోదరుడు నయస్సోను అని చూస్తున్నాం. ఈ యొక్క తన అన్నగారు కావచ్చు, లేకపోతే తమ్ముడు కావచ్చు. ఆయన సంఖ్యాకాండం ఎలాంటి వాడో చూద్దాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 14వ వచనం. పది 14 చివర్లో చదువుతున్నానండి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఇశ్రాయేలీలు యొక్క అరణ్య ప్రయాణంలో సైన్యానికి అధిపతిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఎలీషెబా యొక్క సహోదరుడు. సైన్యాధిపతి అంటే రాత్రి ఒక సైన్యాధిపతి గురించి చూసాం మనం. ఎవరండి? నయమాన్, ఆర్మీ కమాండర్. ఉన్నతమైన హోదా కలిగిన వ్యక్తికి సహోదరి ఎవరు? ఎలీషెబా. ఉన్నత గోత్రానికి చెందిన కుటుంబంలో ఎలీషెబా పుట్టింది. కుమార్తెగా ఆమె ఎలా ఉండొచ్చు అంటారు? మన పుట్టింటి వారు ధనవంతులైతే, మన పుట్టింటి వారు ఉన్నత ఉద్యోగస్తులైతే స్త్రీలమైన మనం ఏం చేస్తామండి? మన పుట్టింటి కుటుంబాన్ని బట్టి ఏముంటుందండి? మాట్లాడండి. గర్వం ఉంటుంది. తప్పకుండా పుట్టింటి వారి కన్నా అత్తింటి వారు ధనవంతులైనా కూడా మనము వారికంటే మన పుట్టింటి వారి గురించే ఎక్కువ గర్విస్తాం. మన స్వభావం అది. అయితే ఎలీషెబాకు గర్వం లేదు. ఎందుకు లేదు అని ఎలా చెప్పుకోవచ్చో ఎలీషెబా జీవితాన్ని గురించి ధ్యానం చేసే కొద్దీ మనకు అర్థమవుతుంది. ఈ యొక్క అమ్రాము యోకెబెదులు ఎలాంటి వారంటే విశ్వాసంతో బ్రతికే వారు. అందుకే హెబ్రీ పత్రికలో తీయాల్సిన అవసరం లేదు. విశ్వాసమును బట్టి మోషే తల్లిదండ్రులు అని ఉంది. వారికి తెలుసు బానిసత్వంలో ఉన్న వారి జనాంగాన్ని విడిపించడానికి తన కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అని. అందుకే విశ్వాసాన్ని బట్టి మోషేను పెంచినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ అహరోనుకు వివాహం చేసేటప్పుడు విశ్వాస విషయంలో నిర్ణయం తీసుకుని ఉంటారు. అమీనాదాబు యొక్క కుమార్తెగా, నయస్సోను యొక్క సోదరిగా ఆ విశ్వాసాన్ని బట్టి ఎలీషెబాను కోడలిగా చేసుకుని ఉంటారు. అయితే మెట్టినింటిలో కుమార్తెగా ఆమె ఎలా ఉందో మనకు తెలియదు. ఉన్నతమైన కుటుంబంలో పుట్టింది, మెట్టినింటికి వచ్చింది కోడలుగా. ఆమె ఎలీషెబా ఎక్కడ పుట్టిందండి? ఆ జనాంగం ఎక్కడున్నారు? వారి సొంత దేశంలోనా? ఎక్కడున్నారండి ఆ జనాంగం? ఎలీషెబా యొక్క జనాంగం ఎక్కడున్నారండి? ఇశ్రాయేలు దేశంలోనా? ఏ దేశంలో ఉన్నారు? నిర్గమకాండంలో ఏ దేశంలో ఉన్నారండి? మొదటగా మనం చూసినప్పుడు ఐగుప్తు దేశంలో. ఎలీషెబా ఎక్కడ జన్మించి ఉంటుంది కాదు, ఎక్కడ జన్మించింది? ఐగుప్తులో.
ఐగుప్తులో తన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఉంటుందా? ఎక్కడున్నారు వాళ్ళు? బానిసత్వంలో, బానిసలుగా, దాసులుగా. బానిస, దాసుడు అంటే ఆ రోజుల్లో అర్థం ఏంటి అంటే వ్యక్తి కాదు, వస్తువులాగా వారు చూసేవారు. సర్వ హక్కులు వారి యజమానులవి తప్ప వారి మీద వారికి హక్కులు ఉండవు. ఇష్టం వచ్చినప్పుడు లేవడానికి, ఇష్టం వచ్చినప్పుడు పనికి వెళ్ళడానికి అక్కడ పరిస్థితులు లేవు. ఎలీషెబా బానిసత్వంలో జన్మించింది. మెట్టినింటికి వెళ్ళింది, మరొక ప్రాముఖ్యమైన గోత్రంలోనికి. ఆమె అత్తగారింటికి వెళ్ళేటప్పటికి అత్తగారింట్లో ఎవరున్నారు? మోషే ఉన్నాడా అండి? ఉన్నాడా? ఉండడు. 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి మోషే మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు కదండి. మోషే ఉండడు, మిరియాం ఉంది. అయితే మోషే లేడు కాబట్టి అత్తగారింటిలో ఎవరి గురించి మాటలు ఉంటాయి? కుమారుడు దూరదేశంలో ఉన్నాడు అనుకోండి, సాధారణంగా తల్లిదండ్రుల యొక్క ఆలోచన, మాటలు ఎవరి గురించి మాట్లాడతారు? దూరంగా ఉన్న కుమారుని గురించి, దూరంగా ఉన్న కుమారుని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయాలు సంభాషించుకుంటూ ఉంటారు. ప్రాముఖ్యంగా ఎలీషెబా ఒక మంచి గోత్రానికి చెందిన స్త్రీ. తన యొక్క సహోదరుడు సైన్యాధిపతిగా ఉన్నాడు. తన యొక్క పుట్టింటి గురించి అతిశయము, గర్వము ఉండే అవకాశం ఉంది. కానీ ఆమె అలాగా లేదు, చెప్పుకోవచ్చు మనం అంతే. ఒక సంఘటన గుర్తొస్తుంది. నా వివాహమైన కొత్తలో ఎవరో ఏదో అన్నారు నన్ను. నా భర్త దగ్గర నేను అన్నాను, నేనంటే ఏమనుకుంటుంది ఆమె? నేను ఏ కుటుంబంలో పుట్టి పెరిగొచ్చానో తెలుసా? ఇలాగే అన్నా నా భర్తతోనే. ఆ మాట నాకు అంత బాధ అనిపించింది. అన్నాను, నా భర్త దగ్గర మాత్రమే అన్నాను, మర్చిపోయాను. కొన్ని రోజుల తర్వాత ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి ప్రార్థనలో కొన్ని పదాలు అలవాటుగా పలుకుతాం కదండి. నా దేవుడు నన్ను సరిదిద్దిన విషయాల్ని చెప్పకుండా నేను ఉండలేను. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అలవాటైన ప్రార్థన, పురుగును ప్రభువా, దుమ్మిని ప్రభువా, ధూళిని ప్రభువా, ఎందుకు పనికిరాని దాన్ని ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను నేను. అలవాటైన పదాలతో నేను ప్రార్థనలోనే ఉన్నాను. కొన్ని దినాల క్రితం నేనంటే ఏమనుకుంటుంది? నేను ఏ కుటుంబంలో పుట్టి పెరిగొచ్చానో తెలుసా అన్న మాటలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మర్చిపోయాను నేను అసలు ఆ మాటలు. నాకేమనిపిస్తుందంటే, మొన్నే కదా అన్నావు నేనంటే ఏంటో అని, ఇప్పుడేంటి పురుగుని అంటున్నావు, దుమ్ముని అంటున్నావు, ధూళిని అంటున్నావు, నీకు చాలా ఉంది కదా అని దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నట్టు అర్థమైంది. ఆ రోజు మొదటిసారిగా నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, నేను పెదాలతో ప్రార్థన చేస్తున్నాను అన్నమాట అని అర్థమైంది. నా హృదయంలోంచి, నా అంతరంగంలోంచి రావట్లేదు ఆ మాటలు. నేను చిన్నప్పటి నుంచి అక్కడక్కడ విన్న పదాలను వాడేస్తున్నాను అని అర్థమైంది. ఆ రోజు నుంచి ప్రార్థనలో నేను పలికే ప్రతి పదం విషయంలో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ దినం నుంచి ప్రభువా ఇంకెప్పుడు నేనేంటి, నా పుట్టిల్లేంటి, నా పెంపకం ఏంటి అని అనను ప్రభువా, క్షమించండి అని ప్రభు పాదాలు పట్టుకున్నాను. స్త్రీలమైన మనం ఒకవేళ ఉన్నతమైన కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చుంటే ప్రభువుని స్తుతిద్దాం.
అలాంటి కుటుంబంలో పుట్టి వచ్చి మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం. ఎంత నమ్మి ఈ యొక్క లేవి గోత్రానికి చెందిన వారు తనని కోడలుగా చేసుకున్నారో తన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. మెట్టినింటిలో ఎలీషెబా ఆమె కోడలైన తర్వాత మన యొక్క ప్రస్తుత దినాలకు అన్వయించుకొని మాట్లాడితే తప్పకుండా ఆమె భర్త కన్నా ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుకునే అవకాశం ఉంది ఇంటిలో? మోషే గురించి. ఎప్పుడు వస్తాడు మోషే, ఎలా ఉన్నాడు అక్కడ, ఇవేమీ తెలియవు. అప్పుడు ఫోనులు లేవు. ఎక్కువ ప్రస్తావన మోషే గురించి వచ్చి ఉంటుంది. ఎక్కువ మాటలు వారి గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చు. తప్పకుండా ఒక స్త్రీగా తన భర్త కన్నా భర్త సహోదరుడికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామండి? ఏదో ఒక సమయంలో ప్రార్థనా పరులం కావచ్చు, విశ్వాసులం కావచ్చు, సేవకులం కావచ్చు, వస్తుందంతే పోల్చుకోవడం. ఆది తల్లి అయిన హవ్వ నుండి వచ్చింది మనకు ఆ లక్షణం, పోల్చుకోవడం. నా భర్త కన్నా మరిదికే ఎక్కువ విలువిస్తున్నారు, మరిది గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు, మరిది గురిండే ఎక్కువ చూస్తున్నారు. వస్తుంది, పోల్చుకునే అవకాశం ఉంది. అలా పోల్చుకున్నప్పుడు తప్పకుండా అత్తమామల గురించి మనస్పర్ధలు అనేవి వస్తాయి. అలా పోల్చుకుందంటారా? పోల్చుకోలేదని ఖచ్చితంగా చెప్తాను నేను. ఇద్దరు బిడ్డలు లేకపోతే ముగ్గురు బిడ్డలు ఒక తల్లిదండ్రులకు జన్మిస్తే ఇద్దరిని ముగ్గురిని 100% సమానంగా చూడలేరు తల్లులుగా. మీకు అది తెలుసు. మీకు ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్నారు, ఎక్కడో ఇసుమంతైనా ఒక బిడ్డ మీద ప్రేమ ఉంటుంది. ఒకవేళ అనారోగ్యం కలిగిన బిడ్డ, బలహీనతలో బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఈ బిడ్డ అనారోగ్యం అని కొంచెం ఎక్కువ ప్రేమిస్తారు, కొంచెం ఎక్కువ టైం ఇస్తారు కదండి. లేకపోతే ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటే ఒక బిడ్డ ఎక్కువగా తల్లిదండ్రులతో అటాచ్ అయ్యి ఉంటారు. అందరూ ఉండరు, అలా ఒకరు ఉంటారు. ఎక్కువగా తల్లిదండ్రులు కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా ఆ బిడ్డ మీద ప్రేమ ఉండొచ్చు, ఆప్యాయత కనపరచచ్చు. అంత మాత్రం చేత వేరువేరుగా చూస్తున్నారు అత్తమామలు అని కోడళ్ళగా ఉన్న మనము అత్తమామల మీద కష్టం పెట్టుకోకూడదు, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తల్లులైన వారికి ఆ విషయం తెలుసు కదా. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనం చూడగలుగుతున్నామా మన ఇద్దరు బిడ్డల్ని సమానంగా? ఎలా ఆశిస్తాం మనం? ఉండొచ్చు తారతమ్యాలు, కానీ ఇద్దరు వారికి చెందిన బిడ్డలే. ఈ చిన్న విషయం కోడళ్ళగా ఉన్న మనం అర్థం చేసుకుంటే మనస్పర్ధలు పెరగవండి కుటుంబాలలో. ఆ విషయం అర్థం చేసుకోక తగాదాలు. ఏ తల్లిదండ్రులకైనా ఇద్దరు బిడ్డలున్నా, ముగ్గురు బిడ్డలున్నా, 10 మంది బిడ్డలున్నా సమానమే. మనకి కొన్ని పరిస్థితులను బట్టి అలా అనిపించవచ్చు. ఏ పరిస్థితులు వారిని అలా మార్చాయో మనం అర్థం చేసుకోవాలి. చాలామంది వాక్యాన్నే తీసుకుని మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే ఉన్నారు కదా, ఎవరు? ఇస్సాకు, రెబ్కాల్. వాళ్ళు ఏం చేశారండి? ఎవరెవరిని ప్రేమించారు? పెద్ద కుమారుణ్ణేమో తండ్రి ప్రేమించాడంట, చిన్న కుమారుణ్ణేమో తల్లి ప్రేమించిందంట. దాన్ని మనం ఒక సిద్ధాంతం చేసేస్తున్నాం. పెద్ద కుమారుడంటే తండ్రికి ఇష్టం, చిన్న కుమారుడంటే తల్లికి ఇష్టం. అలా ఏమీ లేదు. సరిగా వాక్యం చదివి అర్థం చేసుకోవాలి మనం. యాకోబు వేటాడేవాడు కాబట్టి వేట మాంసం తెస్తూ ఉంటే తింటూ ఉంటే ఇస్సాకు ప్రేమించాడంట. అక్కడ వాక్యంలో ఉంది. తినుచుండువాడు గనుక ప్రేమించినని ఉంది వాక్యంలో. రిబ్కా చిన్న కుమారుని ఎందుకు ప్రేమించిందంటే ఆమె గర్భంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు భవిష్యత్తు తెలియచేశాడు, చిన్నవాడు పెద్దవానికి దాసుడవుతాడని.
పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని. కాబట్టి ఆమె యాకోబును ప్రేమించడం ప్రారంభించింది. దేవుడు ఆశీర్వదిస్తానంటే ఈమె ప్రయత్నం చేసేసింది ఆశీర్వాదం కోసం. ఫలితంగా అన్నదమ్ముల మధ్య ఉన్న వైరం మనందరికీ తెలిసిందే. చేసే పొరపాట్లు అవి. వాళ్ళని తీసుకుని సిద్ధాంతం చేయొద్దు. తల్లిదండ్రులు ఇరువురికి బిడ్డలు ఎంతమంది అయినా సమానమే. అలాగే 9 మాసాలు మోసి జన్మనిస్తారు, అలాగే బిడ్డల కోసం కష్టపడతారు. కాబట్టి కోడళ్ళగా ఉన్న మనం, నాతో పాటు కోడళ్ళగా ఉన్న వారందరికీ ప్రేమతో చెప్తా ఉన్నాను నేను, మనం కుటుంబాలలో పోల్చుకొని మన స్పర్ధలు పెంచుకోవద్దు. అదే రీతిగా తల్లులైన వారికి, అత్తగారులుగా ఉన్న వారికి కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పెద్దవారికి చిన్నవారు చెప్పడం అంటే భయమే. ఎందుకంటే ఒక సామెత ఉంది కదండి, గుడ్డొచ్చి పెద్దవాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఆ సామెత గుర్తొస్తుంది నాకు. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు అని ఉంటుంది. తల్లులైన వారు, పెద్దవారు కోడళ్ళ విషయంలో కుమార్తె పొరపాటు చేస్తే ఎలా క్షమించగలుగుతున్నారో మీరు కూడా క్షమించగలిగితే చాలా అసమాధాన పరిస్థితుల నుంచి మనము విడుదల పొందొచ్చు. కోడళ్ళగా ఉన్న మనం కూడా అమ్మ ఏదైనా ఒక మాట అంటే ఎలా మనం అమ్మే కదా అనుకుంటామో, అత్తమ్మ. కొంతమంది స్టైల్ ఎక్కువై ఇప్పుడు ఆంటీ అంటున్నారు. అత్తగారిని నాకు ఇష్టం ఉండదు ఆ మాట. ఆంటీ కాదు, అత్తమ్మ అంటే అమ్మ అనే పదం చివరి పలుకుతాం కదా, ఆ శబ్దానికే శక్తి ఉంది. అమ్మ అంటే అత్తమ్మ, అమ్మ తర్వాత దేవుడు మనకిచ్చిన అత్తమ్మ. చాలాసార్లు అమ్మ మన మీద కోప్పడినా ఏదైనా అన్నా అమ్మే కదా అనుకుంటాం. అత్తమ్మను కూడా అలా అనుకుందాం. ఎందుకు అంటే ఒక వ్యక్తికి జన్మనిచ్చి పెంచి పోషించి ప్రయోజకుడయ్యాక మన చేతికిచ్చింది అత్తమ్మ. కష్టాలన్నీ ఆమె పడి వేల జీతం తీసుకొచ్చే సమయానికి మన చేతికిచ్చింది అత్తమ్మ. ఈనాటి కోడళ్లకు తెలియట్లేదండి. పరిచర్యలో ఉన్నాం కాబట్టి చాలా కుటుంబాల గురించి వింటూ ఉన్నాం. కోడళ్ళగా ఉన్నవారమైన మనము ఆ వ్యక్తి కావాలి, కానీ ఆ వ్యక్తిని కనిపెంచిన తల్లిదండ్రులు వద్దంట. జాగ్రత్త సుమా. విమర్శ సమయాన్న లెక్క చెప్పాలి మనం. ఇప్పుడు మనం బిడ్డల్ని పెంచుతూ ఉన్నాము. ఆ కష్టమేంటో తెలుసు. ఎంత కష్టపడి జన్మనిచ్చామో పెంచుతున్నామో మనకు తెలుసు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నాం మనం. ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో అత్తమ్మ కష్టాలు పడి తిని తినక, కట్టుకోక పెంచారు భర్తల్ని. మనం పొందుకున్న భర్తల్ని కృతజ్ఞత కలిగి ఉందామండి. కృతజ్ఞత. కోడళ్ళంగా ఉన్న మనం ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి. భర్తతో మనం సంతోషిస్తూ ఉన్నామంటే, భర్త సంపాదన అనుభవిస్తూ ఉన్నామంటే వెనుక ఉన్న తల్లిదండ్రుల శ్రమ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత అనే భావం ఒక్కటి ఉంటే చాలు. ఏ అత్తగారు ఏ మామగారు అనాథ శరణాలయాలకు వృద్ధుల ఆశ్రమాలకు వెళ్ళాల్సిన అవసరం రాదు. వినే ఉంటారు కదండి. చాలామంది సేవకులు చెప్తూ ఉంటారు, ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్పించి కారులో తన కుమారుని తీసుకొని వెనక్కి వచ్చేస్తున్నాడంట, చిన్న కుమారుణ్ణి. ఆ చిన్న కుమారుడు అడుగుతూ ఉన్నాడంట, డాడీ ఈ ప్రాంతానికి రావడానికి ఎక్కడ యూటర్న్ తీసుకోవాలి డాడీ కారు? ఈ ప్రాంతాన్ని ఏమంటారు? దీని అడ్రస్ ఏంటి? అంత వివరంగా గుచ్చుగుచ్చి అడుగుతున్నాడంట బాబు, చిన్న బాబు. తండ్రికి డౌట్ వచ్చి, ఏంటి నాన్న నీకెందుకు అడ్రస్ అంటే? అర్థమైపోయింది కదండి, చెప్పాల్సిన అవసరం లేదు.
నానమ్మ తాతయ్యని నువ్వు తీసుకొచ్చినట్టే రేపు మీరు ఓల్డ్ ఏజ్కి వచ్చాక మమ్మీని మిమ్మల్ని తీసుకురాలి కదా డాడీ, ముందే అడ్రస్ తెలుసుకుంటున్నాను అన్నాడంట. అది కథో నిజమో నాకు తెలియదు, కానీ ఎంత పాఠమండి. నవ్వడానికి కాదు ఇది. ఒకవేళ మనం వృద్ధాశ్రమాలకి పంపించకపోవచ్చు, కానీ మన గృహాల్లో ఉన్న అత్తమామలకు మనమిచ్చే ప్రాధాన్యత ఎంత, కృతజ్ఞతాభావం మనలో ఉందా? మాట్లాడుకోవాలి విషయాలు, సంఘాల్లో మాట్లాడుకోలేమి విషయాలన్నీ, స్త్రీల కూడికల్లో ఈ విషయాలన్నీ మాట్లాడుకోవాలి. క్రైస్తవ కుటుంబాల్లో సీరియళ్ళు చూసి అత్త కోడళ్ళ యొక్క, ఇప్పుడు సినిమాల్లో పురుషులు విలన్లు ఉంటే సీరియల్లో విలన్స్ ఎవరండి? స్త్రీలు. నేను సీరియల్ చూస్తున్నాను అనుకోవద్దు సుమా, యాడ్స్ వస్తాయి కదా, చూస్తూ ఉంటాం కదా. అవి చూసి వాళ్ళు ఏదో డబ్బు సంపాదన కోసం నటిస్తుంటే అవి ప్రయోగించుకుంటున్నారంట. సిగ్గుచేటు క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఎలా ఉంటే, సిగ్గుచేటు. దేవుని పట్ల కృతజ్ఞత ఉంటుంది మనకి, అత్తమామల పట్ల కృతజ్ఞత ఉండదు. ఎంత దౌర్భాగ్యం అండి. అత్తమామల పట్ల కృతజ్ఞత చూపించకుండా దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండి ఎన్ని స్తుతులు చెల్లించినా వ్యర్థం అంటాను నేను. తర్వాత అత్తమామలు కూడా, ప్రాముఖ్యంగా అత్తగారుల గురించి మాట్లాడుకుందాం. ఒక సేవకుడు ఒక మంచి మాట రాశాడండి, భలే బాగుంది అది. బిడ్డ జన్మించిన తర్వాత, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత గర్భంలోంచి ఏమి కట్ చేస్తారు? బొడ్డుతాడు కదండి, బొడ్డుతాడేనా అంటారు. అది కట్ చేయకపోతే ఏంటి ప్రమాదం? బిడ్డకు ప్రమాదమే, తల్లికి ప్రమాదమే. ఆ బొడ్డుతాడు కత్తిరించడం ద్వారా బిడ్డ స్వతంత్రంగా బ్రతుకుతాడు ఆ దినం నుంచి. అప్పటి వరకు తల్లి కడుపులో పెరిగిన బిడ్డ అప్పటి నుంచి స్వతంత్రంగా బ్రతుకుతాడు. అలాగే వివాహం కానంత వరకు అమ్మ అమ్మ అని తిరిగిన బిడ్డ భార్య వచ్చిన తర్వాత తల్లి స్థానం మారుతుంది, తప్పకుండా రెండవ స్థానానికి వెళ్తారు. అది వాక్యం చెప్పింది. అంత మాత్రాన నీ బిడ్డ నీకు దూరం అయినట్టు కాదండి. బొడ్డుదాడు కట్ చేశారని నీ బిడ్డ కాకపోతాడా? నువ్వు కడుపులో మోసి జన్మనిచ్చిన బిడ్డ నీ బిడ్డ కాడా? అలాగే వివాహం చేసుకున్న తర్వాత కూడా నీ బిడ్డే. అయితే తన యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి వివాహ వ్యవస్థలోకి ప్రవేశించాడు. మన బిడ్డ ఒక పెద్ద కంపెనీకి మేనేజర్ అయ్యాడు అనుకోండి, మనం ఎంత సంతోషిస్తాం. అలాగే ఒక కుటుంబానికి అధికారి అయ్యాడు నీ బిడ్డ. కాబట్టి తన కుటుంబాన్ని కట్టుకునే క్రమంలో ఒకవేళ భార్యకు ప్రాధాన్యత ఇస్తున్నాడని మనస్పర్ధలొద్దు. నా స్థానం తీసేసుకుంది కోడలు అని కోడల మీద కష్టం పెట్టుకోవద్దు. నీ బిడ్డ ఒక కుటుంబానికి యజమాని అయ్యి కుటుంబాన్ని కట్టుకుంటున్నాడంటే ఎంత సంతోషించాలి. ఈ విషయం మనకు అర్థం కాక కుటుంబాలలో సమాధానాన్ని కోల్పోతూ ఉన్నాం. సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. అంకుల్ కాటు సామ్యుల్ గారి చెల్లెలు గారు, మా అత్తగారు ఝాన్సీ గారు. చెప్పకుండా ఉండలేను నేను. మా అత్తగారిని గొప్ప చేయాలనే ఉద్దేశం నాది కాదు. నేను మా అత్తగారిని కూడా గొప్ప చేయట్లేదు. ఆవిడ ఆరాధిస్తున్న దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. మంచి ప్రార్థనా పరురాలు. నేను మా తోడుకోడలు కూడా తల్లిదండ్రులు లేనివారం. అమ్మ ప్రేమను అత్తింటికి వెళ్ళిన తర్వాత అనుభవించగలుగుతున్నాం. మా అత్తగారితో చర్చికి వెళ్ళేటప్పుడు మేము చాలా తక్కువ అక్కడ చర్చికి వెళ్ళేది. వెళ్ళినప్పుడు స్త్రీల సమాజం యొక్క సహోదరులు చెప్పేది ఏంటి అంటే, అమ్మ మీరు చాలా ప్రార్థనా పరులని మీ అత్తగారు చెప్తారు అంటారు. అలా అని మేము ప్రార్థనా పరులమని కాదు, మాలో లోపాలు లేవని కాదు. లోపాలున్నా కప్పిపుచ్చి వాటి గురించి మా లోపాల గురించి ప్రార్థన చేస్తూ
ఇతరులకు చెప్పేటప్పుడు ప్రార్థనా పరులు అని చెప్తారు. ఆ మాట ఎంత శక్తివంతంగా ఉంటుందంటే చాలాసార్లు నేను ప్రార్థన నిర్లక్ష్యం చేసినప్పుడు, అయ్యో మా అత్తగారు నా గురించి ప్రార్థనా పరురాలని చెప్తున్నారు, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అని గుర్తు తెచ్చుకుని ప్రార్థన కొరకు ప్రేరేపించబడతాను. మా అత్తగారు చెప్పొచ్చు, లోపాలు లేవని కాదు, ఉన్నాయి. అమ్మలాగా ఆవిడ గొప్పతనం అని నేను చెప్పట్లేదు, ఆమె కలిగి ఉన్న దేవుని గొప్పతనం. ఎలీషెబా తన యొక్క కుటుంబంలో, మా అత్తగారే కాదు, మా నలుగురు అత్తగారులు, మా పెద్ద అత్తగారులు ఇద్దరు, మా చిన్న అత్తగారు ఉన్నారండి. వారి కుటుంబాలను చూసినప్పుడు నలుగురు అక్క చెల్లెలు, పెద్ద అత్తమ్మతో నాకు కొంచెం పరిచయం తక్కువే, వారి గురించి విన్నాను. మిగతా వారి గురించి కూడా విన్నప్పుడు కోడళ్ళ విషయంలో వారు ఆ చూపించే ప్రేమ, క్షమించే ఆ విధానం మాకు ప్రేరణ కలిగిస్తుంది, మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారు కలిగి ఉన్న దేవుడు, వారు దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్న పాఠాలు. ఎలీషెబా 40 సంవత్సరాల పాటు మోషే అహరోనులు ఆ యొక్క ఐగుప్తు గుండా ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. చివరి వరకు ఆ హోరు కొండ మీద అహరోను మృతి చెందే వరకు మోషే కూడా ఉన్నాడు. అహరోను మోషేలు కలిసే ఉన్నారు అంటే ఆమె ఎంతగా మెట్టినింటిలో సమాధానకరంగా ఉండగలిగిందో. పరిస్థితులు ప్రతికూలంగా లేవని కాదు, ప్రతికూలమైన పరిస్థితులు. ఎలీషెబా గురించి ధ్యానం చేస్తే ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి కష్టాల గుండా, అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళం ఎవ్వరము లేము. దేవుడు మోషేను బానిసత్వం నుండి విడిపించడానికి ఎన్నుకున్నాడు. మోషే మిద్యాను దేశం నుండి ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు దేశానికి వచ్చాడు. అహరోను ముందు మోషే అహరోను నిలబడే సమయానికి అక్కడ వాక్యంలో మనం చూస్తాము, మోషేకు 80 సంవత్సరాలు, అహరోనుకు 83 సంవత్సరాలు అని చూస్తాం. ఆ దినము నుంచి కూడా దేవుడు చెప్పాడు, నీ అన్నయ్య అహరోను నీకు ప్రవక్తగా ఉండును అని. ప్రయాణం ప్రారంభించారు దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి. మనకు తెలుసు నిర్గమాకాండంలో దేవుడు ఎలాగ అద్భుతాలు చేసి వారిని నడిపించాడో. ఎలీషెబాకు మరణ భయం ఉంది. ఆ ఎర్ర సముద్రాన్ని వారు దాటి వచ్చారు. అయితే అరణ్యం గుండా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. ఆమె కుటుంబం నుంచి ఒత్తిడి, తన సొంత కుటుంబం నుంచి ఒత్తిడి ఎదుర్కొన్నట్లుగా వాక్యంలో చూడం, కానీ తన సమాజము నుంచి ఎంతో ఒత్తిడి ఆమె ఎదుర్కొంది. నేను అనుకుంటాను అత్తమామలైన అమ్రాము యోకెబెదు ఎప్పుడు మరణించారో మనకు వాక్యంలో లేదు. ప్రశాంతంగా వారు ముగించుంటారు వారి జీవితాన్ని ఎలీషెబాను బట్టి. కోడళ్ళమైన మనం ఈ దినాలలో అత్తమామల చివరి దినాలను ప్రశాంతంగా ఉంచట్లేదు. ప్రశాంతంగా వారు మరణానికి సిద్ధపడేటట్లుగా మనం చేయట్లేదు. ఆస్తి తగాదాలు ప్రతి కుటుంబాల్లో. బాధ్యతలు తీసుకునేటప్పటికి మాత్రం మనం ముందుకు రాము, కానీ ఆస్తుల గురించి మాత్రం పోటీకి వెళ్తాం. అవునండి. ఒక సహోదరంట సాఫ్ట్వేర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంట. అత్తగారికి కొంత అనారోగ్యం వస్తే, ఎలాగూ నువ్వు ఇంట్లోనే ఉంటున్నా కదా, మా అన్నయ్య మా చెల్లి వాళ్ళు ఇద్దరు ఉద్యోగస్తులు, టీచర్స్ కాడు, పొద్దునెళ్ళి సాయంత్రం వస్తారు, అమ్మ ఒక్కరు ఉండలేరు, అమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటే ఇష్టపడట్లేదంట ఆవిడ. భర్త చెప్పి చూశాడు. తన బిడ్డ అన్నాడంట, అమ్మ నానమ్మని వద్దంటున్నావు, అదే అమ్మమ్మనైతే వద్దంటావా అని అడిగాడంట. దేవుడు బిడ్డల చేత కూడా మనకు బుద్ధి చెప్పిస్తాడండి. ఆ మాటకి దిగొచ్చింది అమ్మగారు. క్రైస్తవ విశ్వాసియే. తన తల్లిదండ్రులు అయితే తను చాలా కష్టపడి పెంచారంట, మరి భర్త తల్లిదండ్రులు పెంచలేదా? ఒక సహోదరి, మనలాంటి సహోదరి అంటున్నారంట, తన యొక్క తల్లిదండ్రులను అయితే కారులో ఎక్కించుకుని తిరుగుతారంట, అత్తమామలు కారు ఎక్కకూడదంట. ఉన్నారండి క్రైస్తవులే.
నేనేమి ఆధారాలు లేకుండా మాట్లాడట్లేదు, దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను. తనని పెంచినట్టే తన యొక్క భర్తని పెంచలేదా? ఈ దినాన్న వేల జీతం, లక్షల జీతం తెచ్చుకున్నాడంటే వాళ్ళు నోరు కట్టుకొని చదివించారు. మన తల్లిదండ్రులు ఎంత స్వార్థం అంటే స్త్రీలమైన మనం మన తల్లిదండ్రుల విషయంలో ఒకలా ఉంటాము, అత్తమామల విషయంలో ఒకలా ఉంటాం. దౌర్భాగ్యం అది. విశ్వాసులంగా పిలువబడుతూ కూడా గుండె మీద చెయ్యి వేసుకుని అత్తగారులు తల్లులు ఉన్న వాళ్ళు చెప్పండి, ఆలోచించండి. అత్తగారికి తల్లికి ఒకేలాంటి చీరలు కొంటున్నామా? అత్తగారులకి ఎన్ని చీరలు అయితే తల్లులకు అదే చీరలా? కాదు. దౌర్భాగ్యం ఇది. నేర్చుకోవాలి మనం. మన జీవితాల్లో ప్రతి కోణాన్ని ఈ వాక్యం వెలిగించాలి. నేర్చుకోవాలి మనం. మన కుటుంబాలు బాగుపడాలి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎంతో కాలం శ్రమ పడతారు, ఉద్యోగాలు చేస్తారు, రిటైర్ అవుతారు, ప్రశాంతంగా గడపాలనుకుంటారు. మొదలవుతాయి ఆస్తి తగాదాలు. ఒక కోడలు అడిగిందంట, నీకు 2 గొలుసులు ఉండాలి కదా, ఏవి అని అడిగిందంట. మామగారు సంపాదించిన సంపాదన. మనకుందా హక్కు? ఇస్తే తీసుకుందాం, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి మనం కోడళ్ళగా ఉన్నవారు. మాటల చేత భర్తలను ప్రేరేపించి అన్నదమ్ముల మధ్య తగాదాలు తీసుకొస్తున్నాం మనం. ఒకే తల్లిదండ్రులకు జన్మించి జీవితాంతం కలిసి ఉండవలసిన వారి మధ్యలో మన మాటలే సమాధానాన్ని కోల్పోయేటట్లుగా చేస్తున్నాం. జాగ్రత్త అండి. మనం ఎలాంటి వారమంటే మన పుట్టింటిలో అన్నదమ్ముల మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి, కామ్గా ఉంటామండి. ఎంత ప్రార్థన చేస్తామో నా అన్నదమ్ములు సమాధానంగా ఉండాలని. మరి అత్తింట్లో అసమాధానానికి కారణమవుతాం. మరి ఆ అన్నదమ్ములు సమాధానంగా ఉండొద్దా అండి? మన పుట్టింట్లో సమాధానకరమైన పరిస్థితులు ఉండాలి, అత్తింటిలో అవసరం లేదా? అన్నదమ్ముల మధ్య అసమాధాన పరిస్థితులను బట్టి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మనశ్శాంతి కోల్పోయి అలాగే సమాధికి వెళ్ళిపోతున్నారు చాలా కుటుంబాల్లో. జాగ్రత్త. స్త్రీలమైన మన మీద దేవుడు గొప్ప బాధ్యతను ఉంచాడు. ఆ పరలోకపు నమూనాను ఈ లోకంలోనే మనకు చూపించడానికి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తే మనమేమో నరకాన్ని తలపించేలా చేస్తూ ఉన్నాం ఈ లోక సంబంధమైన భోగ భాగ్యాల కోసం. 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవితం కోసం భూములన్నీ పట్టుకుని వెళ్ళిపోదాం పైకి, దస్తావేజులు వేయించుకుందాం సమాధి పెట్టెల్లో. జాగ్రత్త అండి. హెచ్చరిస్తున్నాను, నేను చిన్నదాన్నైనా హెచ్చరిస్తున్నాను, క్షమించండి ఈ మాటలు చెప్తున్నందుకు. నేర్చుకోవాలి మనం. ఎలీషెబా తన అత్తింటిలో తన అత్తగారు మామగారు ప్రశాంతంగా వెళ్ళుంటారు. వారి అరణ్య ప్రయాణంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఎంత భయంకరమైనవో. ఆమె అరణ్యంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఇప్పుడు మన సంఘంలో సమాజంలో ఎదుర్కొనే పరిస్థితులకు కొంత సమానంగా ఉంటాయి. అరణ్యంలో పరిస్థితులు సంఘాన్ని ఎలా అంటారు అంటే వాక్యంలో రాయబడి ఉంది, చూద్దాం రండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నానండి. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించు. అంటే అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలీలందరినీ అక్కడ
ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం ఏంటి? వారెవరు? యెహోవా సంఘము. ఇంకొక మాట కొత్త నిబంధనలో కూడా చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 38వ వచనం. 7వ అధ్యాయం 38వ వచనం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంఘమందు. ఇవి స్టెఫెను మాటలు. ఏమంటున్నాడండి? అరణ్యంలోని ఆ యొక్క ప్రజలను అరణ్యంలోని సంఘం, యెహోవా సంఘం అంటే ఎలీషబా సంఘము ద్వారా కూడా కొన్ని పరిస్థితులను ఎదుర్కొంది. మోషే అహరోనులు దేవుని పని కొరకు నియమించబడ్డారు. నిర్గమకాండంకి వచ్చేటప్పటికి మనం చూస్తాము ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం, అహరోను యాజకునిగా నియమించడం, అహరోను యొక్క 4 కుమారులను కూడా ఆ పరిచర్యలో దేవుడు వాడుకోవడం. ఆ దినము నుంచి మొత్తం కుటుంబాన్ని అంతటిని నడిపించుకోవాల్సింది ఎవరు అంటే ఎలీషబానే. తన యొక్క భర్త, తన యొక్క కుమారులు కూడా మొత్తం దేవుని పరిచర్యలోనే ఉంటారు. అరణ్యంలో ఆహార కొరత ఉంది, నీటి కొరత ఉంది. ఆ పరిస్థితులన్నీ ఎదుర్కొంది ఆమె. ఆమె ఎదుర్కొంది. తన యొక్క కుమారులు యాజకులుగా ఉన్నారు. వారికి వివాహాలు చేసేటప్పుడు, యాజకులు వివాహాలంటే మామూలు విషయం కాదు. యాజకులు ఎవరిని వివాహం చేసుకోవాలో దేవుడు వాక్యంలో రాయించాడు. అలాంటి వారిని ఆమె వెతుక్కోవాలి. అలాగే మిగతా కుమారుల గురించి లేదు కానీ ఎలియాజరుకు పుతియేలు కుమార్తెను వివాహం చేసినట్లుగా ఫినిహాసు వారికి జన్మించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అంటే కుటుంబ బాధ్యత అంతా కూడా ఎలీషబాదే. ఆమె అరణ్యంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అంటే ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఆమె మరణ భయాన్ని ఎదుర్కొంది. కుటుంబాల్లో ఆయా సమయాల్లో మరణ భయం అనేది ఎదుర్కోవడం అనేది సాధారణమే. ఆమె కూడా ఎదుర్కొంది. తర్వాత ఆహారం కొరకు ఇశ్రాయేలు సనుగుతూ ఉన్నారు. తన యొక్క మరిది గురించి, తన భర్త గురించి. మోషే అహరోన్ చాలాసార్లు చూస్తాం. అక్కడ మోషే అహరోన్ల మీద సనిగిరి, మోషే అహరోన్ల మీద విరోధంగా మాట్లాడిరి. ఈ మాటలన్నీ సమాజం నుంచి విన్నప్పుడు స్త్రీగా ఎలీషబాకి ఎలా ఉంటుందండి? మన కుటుంబాన్ని గురించి, మన సమాజంలోనూ సంఘంలోనూ చెడుగా మాట్లాడుకుంటే స్త్రీలంగా మనం ఏమవుతాం? చాలా ఫీల్ అయిపోతాం. ఎవరి గురించి మాట్లాడుకున్నారో పురుషులు పెద్ద పట్టించుకోరు, కానీ మనం మాత్రం మైండ్లో అదే 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 మాట్లాడుకుంటూ అదే ఆలోచిస్తూ చాలా బాధపడిపోతాం. అలాంటి మాటలన్నీ భరించింది ఆమె సమాజం నుండి, సంఘం నుండి. తర్వాత ఆమె, నేను దాటి వెళ్తూ ఉన్నాను, టైం అవుతుంది కాబట్టి, అక్కడ దేవుడు వారికి వస్త్రాల గురించి కూడా ప్రత్యేకంగా రాయించాడు. యాజకుల వస్త్రాలు, తన భర్త, తనకు 4 కుమారుల యొక్క వస్త్రాల గురించి. వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలి. వారి యొక్క ఆహారం యొక్క ప్రత్యేకత. లేవీకాండం 10వ అధ్యాయం 4వ వచనం చూద్దారండి. లేవీకాండం 10వ అధ్యాయం 14వ వచనం. నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలెను. ఎలీషబాకి ఎవరున్నారండి? కుమారులతో పాటు కుమార్తెలను ఉన్నారు. అహరోను కుమార్తె అని మనం ఎక్కడ చదువుతాం అండి? కొత్త నిబంధనలో ఎలిజబెత్ గురించి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఎలిజబెత్ గురించి ఏమని ఉంటుంది? అహరోను కుమార్తెలలో ఆమె ఒకటి. అంటే అహరోను సంతానానికి చెందిన కుమార్తె కావచ్చు ఎలిజబెత్. అప్పటికి అరణ్యంలో ఎలీషబాకు కుమార్తెలు కూడా ఉన్నారు. అక్కడ వారు తినే విషయంలో కూడా, ఆహార విషయంలో కూడా వాక్యంలో ఉంది, నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలెను. ఎలా పడితే అలా ఆహారం తినడానికి లేదు, ఎలా పడితే అలా వస్త్రాలు వేసుకోవడానికి లేదు. నియమింపబడిన పరిస్థితులు అవన్నీ నియంత్రించాలంతే.
దేవుడు ఎలా చెప్పాడో అలా తన కుటుంబాన్ని తాను ఏం చేయాలి? నియంత్రించాలి. ఆహారం విషయంలో, వస్త్రాల విషయంలో, అన్ని విషయాల్లో. మళ్ళీ కుటుంబ బాధ్యత అంతా తనే మోయాలి. వారు ఒక చోట నుండి ఒక చోటకు వెళ్ళేటప్పుడు మన వాక్యంలో చదువుతాము, మేఘ స్తంభాన్ని ఆధారంగా చేసుకుని వారు ప్రయాణం చేశారు. మేఘం పైకి ఎత్తబడితే వారు ప్రయాణం చేసేవారు, ఆగిపోతే ఆగిపోయేవారు. తన కుమారులు భర్త యాజకులుగా ఉన్నారు, యాజక వస్త్రాల్లో ఉంటారు. వారు వచ్చి ఈ పనులు ఏం చేయకూడదు. వారి లగేజ్, వారి సామాన్ అంతా తానే తీసుకొని వెళ్ళాలి. బాధ్యత అంతా ఆమెదే. ఆ అరణ్య ప్రయాణంలో, ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో కుటుంబ బాధ్యతనంతా మోసింది. సమాజం నుండి, సంఘం నుంచి సనుగుడు గొనుగుడు భరిస్తూ. తర్వాత 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం ఏముంటుందండి? 32వ అధ్యాయంలో అహరోన్ ఏం చేస్తాడు? తన ప్రజలందరూ వచ్చి మోషే ఏమయ్యాడో తెలీదు అని చెప్పి దూడను తయారు చేయమంటే అహరోన్ ఏం చేస్తాడు? దూడ తయారు చేస్తాడు. అక్కడ వాళ్ళ నాట్యం ఆడతారు, దేవునికి కోపం వస్తుంది. ఇవన్నీ తెలుసు కదండి. అంటే తన భర్త పొరపాటు చేశాడు, అక్కడ గొప్ప నష్టం సంభవించింది. ఎలీషాకి ఎలా ఉంటుంది? గొప్ప నష్టం జరిగింది తన భర్త పొరపాటుని బట్టి. ఎలీషాకి ఎలా ఉంటుంది? చాలా బాధ, చాలా వేదన. ఒకవేళ భర్త పశ్చాత్తాపడుతుంటే ఈమె కూడా ఎంత బాధపడి ఉంటుందో. భర్త విజయాల్లో మాత్రమే కాదు, అపజయాల్లో కూడా భార్యలంగా మనం తోడుగా ఉండాలి. చాలాసార్లు భర్త విజయాల గురించి మాట్లాడుకోవడానికి, సంతోషించడానికి ఇష్టపడతాం, కానీ భర్త వల్ల ఏదైనా నష్టం జరిగితే వారికి తోడుగా నిలబడ్డం మనకు చేత కాదు కొన్నిసార్లు. ఎలీషబా భర్తకు తోడుగా నిలబడింది. విజయాల్లో మాత్రమే కాదు, అపజయాల్లో కూడా ఆయనతో పాటు ఉన్నది. తర్వాత తల్లిగా ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో చూద్దాం. లేవికాండము 10వ అధ్యాయం 1వ వచనం. లేవికాండం 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. 4 కుమారులు ఆమెకు. మొదటి 2 కుమారులు యెహోవా చేత చంపబడ్డారు. ఎందుకని? అన్యాగ్ని తెచ్చినందుకు. బిడ్డలు చనిపోయారు. అయితే ఆ సమయంలో దేవుడు వారికి ఏం ఆజ్ఞాపించాడంటే, 5వ వచనం, మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీయకయే పాలెము వెలుపలికి వారిని తీసుకుని పోయిరి. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు, ఈతామారును వారితో, మీరు చావకుండానట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకున్నట్లు మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలు చింపుకొనకూడదు, కానీ యెహోవా వారిని కాల్చినందున మీ సహోదరులైన ఇశ్రాయేలు ఇంటి వారందరూ ఏడవవచ్చు. యెహోవా అభిషేక తైలం మీ మీద ఉన్నది కనుక మీరు చావకుండానట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలో నుండి బయలు వెళ్ళకూడదు. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. ఈ మాటలు ఎవరితోనండి? అహరోను మిగిలిన 2 కుమారులకు దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, 2 కుమారులు, అహరోను యొక్క 2 కుమారులు చనిపోతే అహరోను తాకకూడదు, ఏడవకూడదు. మిగిలిన 2 కుమారులు అహరోను యాజక వస్త్రాలు ధరించున్నారు కాబట్టి శవాన్ని ముట్టుకోకూడదు, ఏడవకూడదు, వారి సమాధికి వెళ్ళకూడదు. మిగిలిన ఇశ్రాయేలు మాత్రమే వారిని పాతి పెట్టాలి. తల్లిగా ఆమె అనుభవించిన పరిస్థితులు తల్లులుగా అర్థం చేసుకోవచ్చు కదండి. తన కడుపును పుట్టిన 2 బిడ్డలు చనిపోతే ఎంతమంది ఆదరించినా ఒక స్త్రీగా భర్త ఆదరణ కోరుకుంటాం. భర్త వచ్చి భుజం మీద చెయ్యేస్తే ఆదరణ స్త్రీ కోరుకుంటారు దుఃఖంలో. ఎలీషబాకు ఆదరణ లేదు, భర్త ద్వారా ముట్టుకోవడానికి లేదు, తన భర్త సమాధి చేయడానికి వెళ్ళడానికి లేదు.
తన సొంత కుమారులు సహోదరులు ముట్టుకోవడానికి లేదు, ఏడవకూడదంట. మిగతా వారు ఏడవచ్చు కానీ తన భర్త, తన యొక్క 2 కుమారులు ఏడవడానికి లేదు. అప్పుడు ఆమె తన కుటుంబంలో ఒంటరి, అవునండి, ఒంటరిగా ఆ దుఃఖాన్ని దిగమింగుకోవాలి. మనం కరోనా సమయంలో చూసాము, మన ప్రియులైన వారు కోల్పోయినప్పుడు చాలామంది సమాధి కార్యక్రమాలకు అటెండ్ అవ్వలేని పరిస్థితులు. మన ప్రియులను దగ్గరికి వెళ్ళి కౌగలించుకొని ఓదార్చలేని పరిస్థితులు మనం అనుభవించాం. అదే పరిస్థితి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎలీషబా ఎదుర్కొంది. నాకు అవసరమా 2 కుమారులను దేవుడే చంపేశాడు అని మిగిలిన 2 కుమారుల్ని తన దగ్గరికి తీసేసుకోలేదు. యాజకత్వం అలాగా కొనసాగించింది. సంఘంలో, సమాజంలో వారికి దేవుడిచ్చిన బాధ్యతను నెరవేర్చడానికే కొనసాగింది కానీ ఆమె వెనకడుగు వెయ్యలేదు. ఎంత దుఃఖం, ఎంత బాధ. మీకు ఏమైనా అనిపిస్తుందా? ఎలీషబా ఎదుర్కొన్న పరిస్థితి లాంటివి ఏమైనా మనం అనుభవిస్తున్నామా? ఈ మధ్య కాలంలో జస్ట్ ఏప్రిల్ నెలలో VBS కోసం VBS 12 రోజుల కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను వస్తానని మాట ఇచ్చాను. సీనియర్ క్లాస్ పిల్లలు, వాళ్ళు ఇంటర్మీడియట్, ఈసారి బాగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి, వాళ్ళు రక్షణ పొందే సమయము అని నిర్ణయం తీసుకున్నాను. ఆ సమయంలో ఒక సమస్య, అది నా వ్యక్తిగతమైనది కాదు, నా కుటుంబానికి చెందింది కూడా కాదు, మా ఇద్దరికి సంబంధించింది కాదు, నాకు చెందిన కుటుంబానికి సంబంధించిన సమస్య. చాలా బాధ అనిపించింది, ఏమీ చేయలేని నిస్సహాయత. నేనేమనుకున్నానంటే, ఎందుకు ఇంకా VBS తీసుకోవడం, న్యాయం చేయకుండా తప్పుకోవడం మంచిది, చేస్తే పూర్తి న్యాయం చేయాలి, అరకొర మనసుతో చేసి వాళ్ళకి పిల్లలకు అన్యాయం చేయకూడదు నేను అని అనిపిస్తూ ఉంది నాకు మనసులో. కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు మనసు రావట్లేదు. ఎలీషబా జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇంత కష్టం ఉందా నీకు? తన కుమారులను నష్టపోయినా కూడా దేవుని పనిని విడిచిపెట్టలేదు ఆమె. తన విశ్వాస జీవితాన్ని కొనసాగించింది. తన కుటుంబం పట్ల దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలిగింది. గుర్తు రాగానే క్షమించు ప్రభువా, మీరే నన్ను బలపరచండి అని ప్రభు హస్తాలకు నన్ను నేను అప్పగించుకున్నాను. మనం చాలా చిన్న చిన్న విషయాలకే మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించే విషయంలో వెనకంజ వేస్తూ ఉంటాం. ఎలీషబా మనకు పాఠం నేర్పిస్తుంది. ఈ లోకంలో శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, వీటన్నిటి మధ్యలో మన పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలు నెరవేర్చడానికి ముందుకెళ్ళాలి. మాదిరిగా ఎలీషబా ఉంది. ఇంకా ఈమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అంటే, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 4వ వచనం. నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. చనిపోయిన 2 కుమారులకి బిడ్డలు లేరు, కానీ ఎవరుంటారండి? కోడళ్ళు ఉంటారు. ఆ 2 కోడళ్ళ బాధ్యత ఎవరిదండి? ఎవరు తీసుకోవాలి? 2 కుమారులు మరణించారు, కోడళ్ళు ఉన్నారు, ఎవరు తీసుకోవాలి బాధ్యత? ఎలీషబానే తీసుకోవాలి. తనకు దుఃఖముందు కుమారులను కోల్పోయినందుకు తను దుఃఖపడుతూనే ఎవరిని ఆదరించాలి? కోడళ్ళని ఆదరించి. కొన్నిసార్లు మనకు దుఃఖం ఉంటుంది, మనకు బాధ ఉంటుంది, కానీ మనం ఇతరులను ఆదరించవలసి వస్తుంది. మన సమాజంలో, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో మన కష్టం, మన నష్టం చూసుకుంటే దేవుని ఉద్దేశాలు మనం నెరవేర్చలేము. అత్తగారిగా ఆమె తన కోడలను ఆదరించి ఉంటుంది. తర్వాత
సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ఇక్కడ ఏం చూస్తామంటే, తెలుసు కదండి, ఈ భాగం మనకు బాగా తెలుసు. అహరోను మిర్యాములు మోషేకు విరోధంగా మాట్లాడారు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ ఇద్దరిలో ఎలీషబా లేదు. ఇక్కడ మోషే గురించి కూషు దేశపు స్త్రీని గురించి మాట్లాడుకున్నారు అని ఉంది. ఇక్కడ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అంటారు మోషే మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడేమని. కానీ ఎక్కువ మంది అభిప్రాయపడేది ఏంటి అంటే, సిప్పోరాని బట్టే మోషే అహరోన్లు సనుక్కున్నారంట. వారు ఇరువురు సనుక్కున్నారు, కానీ వారి మధ్యలోకి ఎలీషబా వెళ్ళలేదు. ఇక్కడ వాక్యంలో ఆమె పేరు లేదు. అక్కడ కొంత నష్టం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. దాంట్లో అహరోను కూడా ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఎలీషబా కూడా బాధపడి ఉంటుంది. ఎందుకంటే దేవుని కోపానికి వారు లోనయ్యారు. తర్వాత సంఖ్యాకాండం 16వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇప్పుడు తన సమస్య ఏంటి అంటే, కుటుంబాన్ని టార్గెట్ చేశారు సంఘం. అరణ్యంలో ఉన్న సంఘం ఎలీషబా కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఏమని? ఈ సర్వ సమాజంలో 3వ వచనం, ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, మీరేలా హెచ్చించుకొందురు. ఏం కోరుకున్నారు అంటే, అక్కడ లేవి వంశానికి చెందిన వారినేమో ప్రత్యక్ష గుడారంలో పరిచర్యకు, అహరోను సంతానాన్నేమో యాజకత్వపు పరిచర్యకు దేవుడు ఎన్నుకున్నాడు. అయితే లేవి సంతానంలో మిగిలిన వారు, అహరోను సంతానమేనా యాజకత్వం చేయడం, మేము లేమా, మేము కూడా చేస్తామని 250 మంది వారి ధూపార్తులను పట్టుకొని వచ్చేశారు. అంటే సంఘం అంతా ఎవరిని టార్గెట్ చేశారు? ఎలీషబా కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఎలీషబా ఏం చేయాలండి? ఇప్పుడు ఎందుకు వచ్చిన ఇబ్బందులు మనకి? ఈ యాజకత్వ సేవ వద్దులే, వాళ్ళకే ఇచ్చేయండి, మనకి ఎందుకు వచ్చింది అంటాం మనం. అంతే కదండి. సంఘాల్లో ఏమైనా గొడవ వచ్చిందనుకోండి, స్త్రీలమైన మనం ఏమంటాం కొన్నిసార్లు, మనకు అవసరమా ఈ గొడవలు, మనకు అవసరమా ఈ గొడవలు? దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ముందుకు వెళ్ళడానికి బదులు, మన కుటుంబాన్ని ప్రోత్సహించడానికి బదులు ఒక్క మాట అంటే మనం ఒప్పుకోలేం. తన కుటుంబాన్ని అంతటిని లేవి వంశస్థులు టార్గెట్ చేస్తే ఎలీషబా భరించింది. అక్కడ జరిగిన సంగతులు మనందరికీ తెలిసినవే. సంఘంలో ఇలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు. ఒక కుటుంబము వాడబడతా ఉంటే కొంతమందికి నచ్చకపోవచ్చు. మనకున్న తలాంతులను మనం ఉపయోగిస్తుంటే ఇంకొకరికి ఇష్టం లేకపోవచ్చు. కానీ దేవుడు నిన్నుంచిన స్థలంలో నీకు ఇచ్చిన వనరులతో ఏం చేయాలని కోరుకుంటున్నాడు, అది మనం చేస్తూ ముందుకెళ్ళాలి. ఎలీషబా అదే చేసింది. ఆమె తన యొక్క కుమారుని వెనుకకు తీయలేదు. తర్వాత చివరి సమయానికి వస్తున్న సంఖ్యాకాండము 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం, కాదేశులో దిగిరి, అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను. ఒకే అధ్యాయంలో సంఘటనలు చూద్దాం. మొదటిగా మిర్యాము చనిపోయింది, కుటుంబంలో దుఃఖం. రెండవదిగా 12వ వచనం, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దేవుడు ఒక ప్రకటన చేశాడు. ఏమనంటే, మీరు మోషే అహరోనులు ఉద్దేశించి మీరు వాగ్దాన దేశానికి వెళ్ళరు. ఎలా ఉంటుందండి స్త్రీకి? ఎలీషబాకి ఎలా ఉంటుంది? 40 సంవత్సరాలు కష్ట నష్టాలకు వచ్చి, నా భర్త నా మర్ది గారు ఇంత పరిచర్య చేస్తే, ఇన్ని సనుగుల్ని ఇన్ని గొనుగుల్ని తట్టుకొని నిలవబడితే ఆ వాగ్దాన దేశానికి వెళ్తామనే కదా. దేవుడు ఏంటి వాగ్దాన దేశానికి వెళ్ళనివ్వట్లేదని బెంగపట్టుకోవాలి కదండి. దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకుంది ఎలీషబా. బాధపడి ఉంటుంది. ఇప్పుడు మన భర్త ఒక వ్యాపారం చేస్తున్నారు, ఒక ఉద్యోగం చేస్తున్నారు,
సంపాదన లేదనుకోండి, తన కష్టానికి తగిన ప్రతిఫలం దొరకట్లేదనుకోండి, స్త్రీలంగా మనం ఎంత బాధపడతాం? బాధపడతామా? బాధపడమండి? బాధపడతాం. అలాంటి పరిస్థితులు కూడా ఎలీషెబా తట్టుకుంది. చివరిగా 20వ అధ్యాయం 25వ వచనం, నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించుము. అహరోను తన పితలతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజము చూచుండగా వారు హోరు కొండనెక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అర్థమైందండి? అహరోను మరణం. హోరు కొండ ఎక్కాడు తన యొక్క సహోదరునితో, కుమారునితో. హోరు కొండ మీద అహరోను చనిపోయాడు. పక్కన ఎలీషెబా లేదు. హోరు కొండ మీద అహరోను సమాధి అయిపోయాడు. సమాధికి భార్య లేదు. హోరు కొండ నుంచి మోషే తన కుమారుడైన ఎలియాజరు దిగి వస్తున్నారంట. తన కుమారుడు యాజకునిగా తన భర్త యొక్క వస్త్రాన్ని వేసుకొని వస్తున్నాడు, ప్రధాన యాజకునిగా. అది సంతోషమే కావచ్చు తల్లిగా, కానీ తన యజమాని లేడు. యజమాని లేడు. అంత మాత్రమే కాదు, ఆ చివరి చూపు, ఆ చివరి క్షణాలు, ఆ సమాధి కార్యక్రమం ఎలీషెబా చూడలేదు. ఎంత దుఃఖం ఎలీషెబా అనుభవించింది. మోషే ఎలియాజరు దిగొస్తుంటే సర్వ సమాజం అనుకున్నారంట అహరోను మరణించాడని. భారీగా తాను కూడా తన భర్త మరణించాడని అనుకోవాలంతే. కరోనా టైంలో డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి సమాధి తోటలకు వెళ్ళిపోయే శవాలు అనుభవించారు కొందరు. ఆ చివరి క్షణాలు, ఆ చివరి స్పర్శ లేకుండా అలాంటివి ఎప్పుడో ఎలీషెబా అనుభవించేసింది. దేవుని చిత్తానికి ఆమె అప్పగించుకుంది. మన వాక్యంలో చూస్తాం. తర్వాత తన కుమారుడైన ఎలియాజరు మోషేతో పాటు అహరోను స్థానంలో పరిచర్య చేశాడు. సమయమైంది, నేను రిఫరెన్స్లు చూపించట్లేదు. మోషేతో పాటు మాత్రమే కాదు, మోషే మరణించిన తర్వాత యెహోషువతో పాటు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత యెహోషువతో పాటు తన కుమారుడైన ఎలియాజరు కూడా పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. తన చిన్నాన్నతో ఎలియాజరు కలిసి పరిచర్య చేశాడు. తన చిన్నాన్న తర్వాత వచ్చిన వ్యక్తితో కూడా యెహోషువతో పరిచర్య చేశాడు. తల్లి ఎలా తర్ఫీదిచ్చిందో. అంత మాత్రమే కాదు, ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు రోషము కలిగి దేవుని ఉద్దేశాలు నెరవేర్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆమె అందించగలిగింది. ఆమె కుటుంబంలో సవాళ్ళను ఎదుర్కొంది. సంఘము, సమాజం ద్వారా సవాళ్ళను ఎదుర్కొంది. ఆ పరిస్థితులన్నిటి మధ్యలో ఆమె దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలిగింది. ఎక్కడ దేవుని చిత్తము నుంచి తొలగిపోలేదు. ఒక భార్యగా తన జీవితకాలం అంతా భర్తకు సహకరించింది. పెళ్ళిలో ప్రమాణం చేస్తాం కదండి, గుర్తుందండి? వ్యాధి అందును, ఆరోగ్యమందును, ఇంకా ఏంటండి, సుఖమందు, దుఃఖమందు, ఎప్పటి వరకు? జీవితకాలం అంతవరకు. పూర్వకాలంలో మరణము మనలను ఎడబాపే వరకు ఆ ప్రమాణాన్ని 100% ఎలీషెబా నెరవేర్చింది. కష్టాల మధ్యలో ఎలీషెబా జీవితం గురించి మనం అర్థం చేసుకోవాలంటే నిర్గమాకాండం నుంచి యెహోషువ గ్రంథం వరకు చదివితే తన యొక్క సవాళ్ళు, తన యొక్క క్లిష్ట పరిస్థితులు, ఆ పరిస్థితిలో ఎలా దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకొని దేవుని ఉద్దేశాలు నెరవేర్చిందో. ఇప్పుడు చెప్పండి, ఎలీషెబాతో పోల్చుకుంటే మనం అలాంటి పరిస్థితులు ఏమైనా అనుభవిస్తున్నామా? అనిపిస్తుందా మీకు ఎక్కడైనా? ఆ స్త్రీ
దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలిగినప్పుడు మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న కుటుంబాల్లోని పరిస్థితులు కావచ్చు, సంఘము సమాజంలోని పరిస్థితులు కావచ్చు, వెనకడుగేయొద్దు. దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని ఎలీషబా వలె దేవుని ఉద్దేశాలు నెరవేర్చుదాం. ఎలీషబా కూడా మనలాంటి సాధారణ స్త్రీనే. ఫినిహాసుకు ఆమె నానమ్మ. ఎలీషబా యొక్క అన్న నయసోను యొక్క కుమారుడే రాహాబును వివాహం చేసుకున్న సల్మాను. అంటే నయసోను యొక్క కోడలే రాహేలు. ఒక మంచి కుటుంబం తన యొక్క పుట్టింటి గౌరవాన్ని కాపాడుతూ మెట్టినింటిలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన ఎలీషబాను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక సేవకులకు మాట చెప్పారు, తల్లిదండ్రులతో నడక వారు ముందెళ్ళిపోతారు, బిడ్డలతో నడక మన వెనుకుంటారు, కలిసి నడక భార్యాభర్తలు మాత్రమే మరణం ఎడబాపే వరకు. ఆ యొక్క బాధ్యతను కలిసి నడిచింది ఎలీషబా క్లిష్ట పరిస్థితుల్లో. తన యొక్క భర్త పట్ల దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి నిలవబడింది. స్త్రీలమైన మనం ఎలీషబా జీవితాన్ని గురించి నేర్చుకున్న మనం, నాకు తెలీదు మీ పరిస్థితులు, మీ కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు, నా పరిస్థితులు మీకు తెలియవు, మీ పరిస్థితులు నాకు తెలియవు. అయితే ప్రభు మన అందరినీ ప్రోత్సహిస్తున్నాడు ఎలీషబా ద్వారా. ఆమె ఎలా అరణ్య ప్రయాణంలో కష్ట నష్టాలను ఎదుర్కొందో మనం కూడా ఈ లోకయాత్రలో ఎదుర్కోవలసిందే. అయితే దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. అహరోను భార్య అయిన ఎలీషబాను మా ముందుకు తీసుకొచ్చి నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు నాయనా. భార్యగా, తల్లిగా ఎంత గొప్ప పాత్రను ఆమె పోషించి మీ ఉద్దేశాలు నెరవేర్చగలిగిందో, మా తరంలో మీరు మాకు ఇచ్చిన కుటుంబాలలో మీ ఉద్దేశాలు నెరవేర్చి మిమ్మల్ని మహిమపరిచేవారుగా ఉండడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని, విన్న వాక్యం మా హృదయాల్లో ఫలించడానికి మీ ఆత్మకార్యము జరిగించమని సంపూర్ణంగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఆకలేస్తుందా? నిర్గమాకాండం నుంచి యెహోషువ గ్రంథం వరకు ధ్యానం చేశానండి ఎలీషబా గురించి. చాలా ఎక్కువ నోట్స్, దాన్ని అంతటిని కట్ చేసుకుంటూ ధ్యానం చేసుకున్నాం మనం. నాకు ఆశీర్వాదకరంగా ఉంది, మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన. అందరికీ వందనాలు. ఎలీషబా జీవితం గురించి ఎంతో చక్కగా వివరించి, స్త్రీలమైన మనమందరము ఎలీషబా జీవితాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవడానికి ఎంతో చక్కగా మనకి వివరించిన స్వర్ణ శిరీష గారికి స్త్రీల సమాజం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ముగింపు ప్రార్థన చొప్పల జయలక్ష్మి గారు. సాయంత్రం 7 గంటలకి తిరిగి ఆఖరి కుడిక సాయంత్రం 7 గంటలకి అందరూ త్వరగా సిద్ధపడి వచ్చినట్లయితే మనం వాక్యం వినడానికి సిద్ధపడి రండి. చొప్పల జయలక్ష్మి గారు ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఉదయకాలం నుంచి నైనా
ఇంతవరకు ప్రభు నాయన మీరు మా మధ్యన ఉండి మాతో నాయన స్తోత్రం నాయన ఈ కూడికని జరిపించినందుకు నీకు వందనాలు ప్రభా. స్త్రీలముగా నాయన స్త్రీలు ఇంకా ఎలాగో ఉండాలో, ఎలాగో మేము జీవించాలో, మా జీవితాలని ఎలాగో కొనసాగించాలో నాయన బిడ్డలిద్దరిని నాయన సహోదరులిద్దరిని నాయన తీసుకొచ్చిన విజ్ఞాపనను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీకు వందనాలు నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉంటున్నారు నాయన, వాక్యం ద్వారానే మీరు మహిమ పొంది ఉంటున్నారు ప్రభువా. నాయన ఈ కూడికలను ప్రభువా 3వ దినాన్ని ప్రభువా ఇంత ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను జరిగించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీకు వందనాలు ప్రభువా. నాయన నీ స్తోత్రం ప్రభా. నాయన రాని బిడ్డలను ప్రభా పురికొల్పినైనా మరి ఒక్క దినాన్ని ప్రభా సాయంకాల దినాన్నైనా తోడుకొని రమ్మని అడుగుచున్నాను ప్రభా. నాయన నీకు వందనాలు ప్రభా స్తోత్రం. నాయన బిడ్డల ప్రభా ఎంతో ఆశతో వచ్చి ఉంటున్నారు ప్రభా. ఆశ గల ప్రాణం తృప్తిపరిచే దేవుడు ప్రభా. ఇది నాన్న ప్రభా ఈ వాక్కుల ద్వారా మేము తృప్తిపడి నేను తిరిగి వెళ్ళడానికి నీ కృపను దయచేయమని కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైనగాక. ఆమేన్.